హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్వి అండ్ దేవ్. ఈరోజు మన రెసిపీ మా మామగారు తన అనుభవాలను జోడిస్తూ సరదాగా మా అందరి కోసం రుచి చూపించిన వంకాయ కూర ఆయన స్టైల్లో. ఓసారి చూద్దామా మరి? ఏం చేస్తున్నారు? ఈరోజు ఇంట్లో దొండకాయ కూర చేశారు. దొండకాయ కూర మిగతా వాళ్ళందరికీ ఇష్టము, మాకు కూడా ఇష్టమైనా మేము దాన్ని కాశీలో వదిలేసాం, నేను నా భార్య. అందుకని సరే నువ్వు కూడా అడిగావు కదా, మీ ఆయనకు ఒకప్పుడు నేను మొన్న నువ్వు సమ్మర్ హాలిడేస్ వెళ్తే ఎవరు లేకపోతే నేను వానికి 2 సార్లు వంకాయ కూర చేసి పెట్టాను. ఆ కూర మాకు కూడా చేసి పెట్టచ్చు కదా అని నువ్వు అడిగావు. సరే దాంట్లో చేస్తాంలే. మీరు ఎందుకు తరుగుతున్నారు? నేను తరిగించేదా? తరగడం అంటే అది చేస్తే అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనమే చేయాలి. ఎవరో తరిగిస్తే మనం ఏదో వాడు వచ్చి అక్కడ ముహూర్తం టైంకి వచ్చి చేసేది కాకుండా మనం స్వయంగా చేస్తే అదొక తృప్తి అన్నమాట. ఇప్పుడు మీరు మా అందరి కోసం వంకాయ కూర చేయబోతున్నారు అన్నమాట. మీ అందరి కోసం ఇంత లేదు ఇక్కడ, కానీ చేస్తాం, అన్న సరిపోతుంది ఆల్మోస్ట్. అది కాకుండా మాకు ఈ వంకాయ కూర మేము బ్యాచిలర్స్గా ఉద్యోగం చేసేటప్పుడు కూడా అప్పుడు కనిపెట్టిన విధానం ఇది. మేమంతా సొంతంగా. సరే, ఇప్పుడైతే ఎవరి కోసం స్పెషల్గా చేయబోతున్నారు? ఇది మాకు దొండకాయ కూర మీకు అంటే ఎవరికి? నేను నా వైఫ్. మా అత్తగారి కోసం ప్రేమతో చేస్తున్నారు అన్నమాట. మీ అత్తగారి కోసం ప్రేమ కాదు, అందరి మీద ప్రేమ ఉంటుంది. ఇద్దరమే కదా దొండకాయ తినకూడదు తెలిసిందే, కానీ ఒక్కొక్కరి చేతుల్లో ఒక్కొక్కరి ఇది వస్తుంది అన్నమాట. ఓకే, నిజానికి చెప్పాలంటే మొన్న నేను మీ మీ వారికి చేసి వంకాయ కూర చేసి పెడితే వీళ్ళ తెల్లి వచ్చింది గీత అని వచ్చి ఆ బానిట్లో వంకాయ కూర చూసి నోరుది ఇటాటు నుంచి వెటక్కన ఒక 2 ముక్కలు నోటు వేసుకుంది. నేను చూశాను, అబ్బా ఎంత బాగా చేసేది బాబా అని. సో అట్లా మేము కొన్ని ప్రయోగాలు చేస్తుంటాం. సరే, తరిగి ఎక్కడ వేస్తున్నారు? నీళ్ళలో వేస్తున్నారా? నీళ్ళలో వేస్తే వంకాయ మళ్ళీ కనరెత్తాయి. వంకాయలు కనరెత్తాయని మాకు అడ్రస్ అంటే చిన్నప్పుడు మా ఇంట్లో మా అత్త వాళ్ళకు కూడా మా మేనతో కూడా హెల్ప్ చేసేవాడిని వంటలో. మీకు వంకాయ ఇష్టమైతే నేను అత్తయ్య చేసి పెట్టేవారం కదా, మీరు ఎందుకు చేస్తున్నారు ఇవాళ? ఉంటాయి కదా. అవును, కాబట్టి అందరికీ అందువల్ల వంకాయలు నీళ్ళలో వేస్తే కంద ఎక్కువ. ఓకే, సరే ముందు వంకాయలు బాగా కట్ చేసుకొని దీంట్లో పెట్టుకోవాలి. ఓకే, తర్వాత దీనికి కావాల్సిన ఇంకా సరంజామం అంటే ఒక 4 టమాటా పండ్లు, తర్వాత ఉల్లిపాయలు కట్ చేస్తాను. ముందు ఈ వంకాయలు టమాటా పండ్లు కట్ చేసి రెడీగా పెట్టుకుంటే అది వేసేసాను అనమాట. నెక్స్ట్ నేను కూర పొడి మామూలుగా వాడతాను. అదే బీట్రూట్ కర్రీకి అయితే పప్పులు కూడా వాడతాను. అది చేస్తారైతే బీట్రూట్ పొడి కూర చేస్తే నేను ఖమ్మంలో ఒకటే చేస్తే పక్కింటి బాబు వచ్చి తీసుకుపోయేది వచ్చి, అంకుల్ కొంచెం కూర అని. అది బీట్రూట్. సో మీకు వీక్లీ ఆఫ్ వచ్చినప్పుడు జాబ్ చేసినప్పుడు ఇలా చేస్తూ ఉండేవారు? ఖమ్మంలో నేను ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నప్పుడు చేసుకొని బీట్రూట్ కర్రీ చేస్తుంటే వాళ్ళకు వాసన వచ్చి వాళ్ళు వచ్చి ఏంటి అంటే బీట్రూట్ కర్రీ అంటే ఓ అని చూసుకొని కొంచెం ఈ అంకుల్ అని పక్కింటి పిల్లల తీసుకువెళ్ళింది. మరి ఎలా చేయాలో చెప్తారా ప్రాసెస్? చెప్తాను. ఇప్పుడు ఏమైనా స్పెషల్ ఉందా దీనికి? స్పెషాలిటీ ఏం లేదు. అసలు వంకాయ కూర అనేది ఇది కింగ్ ఆఫ్ వెజిటబుల్స్. వంకాయ వంటి కూర పంకజముఖి సీత వంటి భామామణియు, శంకరుడు వంటి దైవము, లంకాడి వంటి నాథులు గలడే. వంకాయ వంటి కూర ఏది ఉండదు. ఎన్ని కూర అయితే వంకాయ టాప్, దట్ ఇస్ కింగ్ ఆఫ్ ది కూర అంటారు వంకాయ. సో ఇది కొంచెం డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత మనం నూనె వేసుకోవాలి. నూనె ఇట్లా స్పూన్ వేసిన ఇట్లా వేసుకుంటే కాదు. తర్వాత వంటకాయలు చూద్దాం. మళ్ళీ కొంచెం వేడెక్కాలి అది. ఈ లోపల టమాటా పళ్ళు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇక్కడ సరే వంకాయలు సరే వంకాయలు. నెక్స్ట్ ఇక్కడ కూరకు కారం పొడి, కూర పొడి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు. నెక్స్ట్ పక్కన పెట్టుకుంటాము. పక్కన పెట్టి కొంచెం నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కాలంటే మనం టెస్టింగ్ చేయాలంటే ఒక ఈ శనగగింజ ఉంటుంది కదా, ఈ శనగగింజ వేస్తే అది ఇంకా కాలే కాబట్టి దాన్ని బయటికి లేకుంటే మాడిపోతాయి. ఏమంటే ఇది ముందు ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్, అది టెస్టింగ్ అన్నమాట. ఇంకా కొంచెం నూనె ఇప్పుడే వేస్తుంది.
పెద్ద వస్తుంది కదా నూనె వేగుతుంది. ఇప్పుడు వేద్దామా? చూడాలి వేస్తే మాడిపోతాయి. ఆవాలు ముందు వేయకూడదు. ఆవాలు ముందు వేయకుండా ఈ మన శనగపప్పు, తర్వాత ఈ మినపప్పు ఇవి ముందు వేసి ఇవి కొద్దిగా వేగాలి. ఇది వేగితే కొంచెం దూరగా వేగుతాయి అన్నమాట. దూరగా వేగిన తర్వాత దాన్ని అట్లా తీసుకుంటే కొంచెం వస్తాయి కొద్దిగా. తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకుని నెక్స్ట్ లాస్ట్లో ఆవాలు వేస్తాయి. ఇప్పుడే వేస్తే ఏమవుతుందంటే ఆవాలు తక్కువ మాడిపోతాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేస్తే మామూలుగా వేస్తాయి. పచ్చిమిరపకాయలు బాగా మామూలుగా సన్నగా కట్ చేసుకొని వేసేస్తే తర్వాత పోపులు వేయించండి. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా మన యొక్క దీని ప్రకారంగా వేసేసాము. ఓకే, అట్లా ఎండుకారం వేసినా కూడా ఇది పడాలి. కొంచెం వేగుతున్నాయి. వేగిన తర్వాత ఇప్పుడు దానికి అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు పోపు అడ్జస్ట్ చేస్తుంది. పోపు మారాలి. ఎందుకంటే ఈ ఉల్లిపాయలు వేస్తాను కాబట్టి ఉల్లిపాయలు కానీ బాగా దూరంగా వేయాలి. మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే వచ్చేస్తుంది. పచ్చిమిరకాయలు పొక్కుతాం. పచ్చిమిరకాయలు కొంచెం వేడి అంటే మంచి వాసన వస్తుంది. ఇదంతా కూడా మేము బెటర్ ఉన్నప్పుడు చేసుకొని నేర్చుకున్న విధానాలు ఇవన్నీ కూడా. వంకాయ కూర అందులో ఈజీ. సరే చెప్పారు వంకాయ కూర కింగ్ ఆఫ్ కర్రీస్ అన్నమాట. వంకాయ వంటి కూర అది కొంచెం బాగా వేగాలి. చాలా మంచి అరవ వస్తుంది. అరవ వస్తుంది, దొబ్బు కూడా వస్తుంది. కొంచెం వేసుకోవాలి. ఇంగు వేయాలి. ఇంగు కొంచెం పప్పు కూడా వేస్తాను కదా నాకు అలవాటు. అంతా చెప్తుంటే నలభీమ పాకం ఉన్నట్టు ఏదో అన్నీ కలిపి కొట్టేస్తే కలిపి కొట్టడం అన్నట్టుగా ఉంటుంది. ఏమో ఇంట్లో వాళ్ళందరికీ మీరు చేసే వంకాయ కూర అంటే చాలా ఇష్టం. అందులో మీ అబ్బాయి మరీను. ఇంకా టమాటా పండు వేసుకోవాలి. టమాటా పండు వేస్తే టమాటా పండు వేసి దాన్ని బాగా ఇలాగా పట్టుకొని బాండని పట్టుకోవాలి. దాన్ని ఇలాగా అన్ని ప్రెస్ చేసి ఆ రసం కొంచెం వస్తుంది. టమాటా పండు కొంచెం బాగా అవి అట్లా ముక్కలు కలరు. ఆ రసం కూడా అది బాగా కథలు పుస్తకాలు కవిత్వం అనేది ఎక్కువగా నేను ప్రయోగాలు చేయాలి. ఎందుకంటే నాకు వచన కవిత్వం అనేది నాకు పెద్ద లైక్ చేయదు. కానీ అప్పుడప్పుడు కొన్ని చేయాల్సి వస్తుంది. నేను కార్గిల్ వారప్పుడు హిందీలో రాసిన కవిత్వం ఒకటి. కార్గిల్ వారప్పుడు కార్గిల్ వారి మీద మన వీర సైనికుల మీద ఏదన్నా మీరు కవిత్వము హిందీలో రాసి, అప్పుడు సెల్ ఫోన్ లేవు. మీరు వీధి భారతి బొంబాయికి మీరు ట్రంకాలు బుక్ చేసి ట్రంకాలో చెప్తే మేము టేప్ చేసి వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తామన్నారు.
నాకు వెంటనే నాకు కొంచెం దేశభక్తి లోపల అయిపోతే వీటిని బయటకు వచ్చేసింది. అప్పుడు ఒక కవిత అవుతుంది, మేరే భారత్ కి వీర్ జవానో ప్యార్ భరీ మేరీ ఆవాజ్ సునో हम रहे तन्हाई में आप खड़े लड़ाई में आभार रहेगा सारा देश तुम्हारा सदा रहो ये दिल में हमारा आप में है हिंदू सिख ईसाई और अनेक लेकिन रक्षा करते हैं देश एक ये कुर्बानी भूलेंगी नहीं वादा ये मेरा सही అని దీన్ని కవితం రాసి టేప్ చేసి పంపిస్తే నైట్ 10:30కి ఫౌజుబాయి వాళ్ళ కోసం ఒక ప్రోగ్రాం ఉంది. దాంట్లో దాన్ని ప్రచురించారు. నేను ఈ కవిత నేను అయోధ్య మన కాశీ ట్రిప్ పోయినప్పుడు అయోధ్యలో జస్ట్ టెంట్ వేస్తే రాముడి గుడి కట్టారు. అది ఫస్ట్ మేము చూసింది మా అదృష్టం. టెంపరీగా ఒక చిన్న గుడి కట్టారు అయోధ్యలో డెమాలిషన్ తర్వాత. అక్కడ భారత వీర సైనికులు అంటే వాళ్ళకు సెల్ఫీ చేసి వాళ్ళకి నిలిచితే వాళ్ళు చాలా సంతోషించారు. ఎంత బాగా రాస్తారు. టమాటా పళ్ళు బాగా మంచిగా తర్వాత అన్నీ కూడా బాగా కలుస్తున్నాయి. టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా కలిసి ఒక రకమైన ఇది పోతుంది. కారం వేసుకొని ఇది కూడా ఒక రకంగా కూరే కదా, టమాటో ఆనియన్ కర్రీ అయిపోతుంది. కారం పొడి కూడా వేసుకుంటే కారం ఇప్పుడే వేస్తారా మీరు? ఏం చేస్తామంటే వంకాయ వేసాక చేస్తే అన్నిటికీ పట్టవేమో భయం. ఇప్పుడు వంకాయ వేస్తాం. ఇంకా ఇప్పుడు వంకాయలు మనం ముందుగా కడిగి పెట్టుకున్నారు. దాన్ని వేసేస్తే వంకాయలు వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలబెట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టి అప్పుడు బాగా పట్టు త్వరగా అయిపోతుంది వంకాయ కదా. వంకాయ కొంచెం ఈజీగా ఇంకా ఎవరైనా చేస్తుంది పెద్ద కష్టం కాదు. ఏమంటే ఈరోజు మేము అడిగామని మీరు అడిగారు కాబట్టి సరే మన యొక్క వంట ప్రావీణ్యం ఒకసారి చూద్దాము. చూస్తుంటే నోరుతాను మోయ్ గారు, మంచి కలర్ఫుల్గా భలే వచ్చింది. తీస్తే కొంచెం బాగా కలిపిన తర్వాత బాగా కలిగి పెట్టి అన్నీ మనము ఒక మూట వేసి కాస్త మోయ్ గారు సాల్ట్ వేయలేదు అనుకుంటా. సాల్ట్ వేయాలి. ఎందుకంటే సాల్ట్ వేయకపోతే మళ్ళీ కూర పొడి. ఇది కూర పొడి మోయ్ గారు. కూరపొడి. ఓకే, ఇది నేను చేసిందే లేకపోతే మీరు ఇప్పుడు మీ కూర కోసం చేసుకున్నారు? మన ఇంట్లో మేము చేసిందేనా? మీరు చేసి పెట్టింది అనుకుంటే నేను చేసిన రెడీ ఉంది. ఓకే, ఇది ఏంటంటే సినిమా డైరెక్షన్ లాగా అంతే. అంతా మీరు రెడీ ఇస్తే నేను లాస్ట్లో అన్నీ ఎడిటింగ్ చేసేట్లు వ్యవహారం. లేదు మోయ్ గారు, ఇంట్లో ఫ్యాన్స్ మీ అందరికి, ఈ కూర కోసం అందరూ ఫ్యాన్స్ మాట. చూడండి 1 గంట అయిపోయింది, అందరూ భోజనం చేయకుండా మీరు ఎప్పుడు కూర చేస్తారా అని కాచుకొని కూర్చున్నాం. వంకాయలు కల్లి పోతుంది. ఇప్పుడు కూర పొడి వేసేసిన తర్వాత ఉప్పు వేయాలి. మంచి ఘాట్ వస్తుంది. ఇందులో అల్లం వేసుకోమా మనం? అల్లం వేయ అడుగు నుంచి అడుగు అంటకుండా కలుపుకోవాలి. అప్పుడప్పుడు అట్లా పెట్టుకుంటూ ఇది మూత పెట్టాలన్నమాట. ఇప్పుడు వాటర్ వేస్తా ఉన్నా కదా, వాటర్ అవసరం లేదు. చూడు ఎంత వాటర్ ఉందో. ఎందుకంటే వంకాయలో వాటర్ ఉంటుంది, ఉల్లిపాయలు ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఒకసారి మూత పెట్టేసి మూత పెట్టాం కదా, మూతలో ఆ సెగలో చక్కగా సూపర్గా వచ్చింది మోయ్ గారు, ఇంత కలర్ఫుల్ గా. వంకాయ ముక్క కూడా ఎక్కడ మెదగలేదు, బట్ ఉడికిపోయింది. ఇంకా ఎవరెవరు మనం తింటారు ఇంట్లో వాళ్ళంతా. బౌల్లో నేను తీనా నేను చెప్తానంటే పాపం తీసుకోవాలి. నేను తీసేస్తాను. ఇప్పుడు ఈ బౌల్లో వేసుకోవాలంటే సరిపోతుంది. సరిపోతుంది. ఇట్లా బౌల్లో తీసుకొని ఇంకా సర్వ్ చేయడమే అంతే. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేయండి. వాసన జరిగిపోతుంది అప్పుడే. అందరూ వెయిటింగ్ అక్కడ. ఒక ముక్క టేస్ట్ చేస్తావా? నేను వంకాయ తినను కదా మోయ్ గారు. ఏం పర్లేదు, మా మాయ గారికి అంటే చాలా ఇష్టం అండి, అది ప్రేమ. ఇక్కడ నాకు బీట్రూట్ కూర చేసి పెడతారు, మీకు అది కూడా బాగా చేస్తారు కదా? బీట్రూట్ కూర ఇంకా చాలా బాగుంటుంది. ఇలా
నీళ్ళు తీసుకొని హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్వి అండ్ దేవ్. ఈరోజు మన రెసిపీ మా మామగారు తన అనుభవాలను జోడిస్తూ సరదాగా మా అందరి కోసం రుచి చూపించిన వంకాయ కూర ఆయన స్టైల్లో. ఓసారి చూద్దామా మరి.